మహావాక్యం మధురమైన పిల్లలు దుఃఖహర్త సుఖకర్త ఒక తండ్రే. వారే మీ దుఃఖాలన్నింటినీ దూరం చేస్తారు. మనుషులు ఎవరి దుఃఖాలను దూరం చేయలేరు. ప్రశ్న: విశ్వంలో అశాంతికి కారణం ఏమిటి? శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? జవాబు: విశ్వంలోని అశాంతికి కారణము అనేక ధర్మాలు. కలియుగాంతంలో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది. తండ్రి వచ్చి ఒక్క సత్యధర్మ స్థాపనను చేస్తారు. అక్కడ శాంతి ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యంలో శాంతి ఉండేదని, పవిత్ర ధర్మము పవిత్ర కర్మ ఉండేవని మీరు అర్థం చేసుకోగలరు. కళ్యాణకారి అయిన తండ్రి మళ్ళీ ఈ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అందులో అశాంతి అన్న మాటే ఉండదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: రాజయోగం యొక్క చదువు సంపాదనకు ఆధారము. ఎందుకంటే దీని ద్వారానే మనం రాజులకే రాజులుగా అవుతాము. ఈ ఆత్మిక చదువును రోజు చదవాలి మరియు చదివించాలి. రెండో పాయింట్: బ్రాహ్మణులైన మేము సత్యమైన ముఖవంశావళి. మేము కలియుగ రాత్రి నుండి బయటకు వచ్చి పగల్లోకి వచ్చాము అన్న నష సదా ఉండాలి. ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగము. ఇందులో స్వకల్యాణమును మరియు సర్వుల కళ్యాణమును చేయాలి. వరదానము: ప్రతి శ్రేష్ఠ సంకల్పమును కర్మలోకి తీసుకువచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. వివరణ: మాస్టర్ సర్వశక్తివంతులు అనగా సంకల్పము మరియు కర్మ సమానముగా ఉండాలి. ఒకవేళ సంకల్పము చాలా శ్రేష్టంగా ఉంటూ కర్మ సంకల్పం అనుసారంగా లేకపోతే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు. కావున చెక్ చేసుకోండి. ఏ శ్రేష్ఠ సంకల్పంనైతే చేస్తున్నారో అది కర్మ వరకు వస్తుందా లేదా? ఏ శక్తి ఏ సమయంలో అవసరమో ఆ శక్తి కార్యంలోకి రావడమే మాస్టర్ సర్వశక్తివంతులకు గుర్తు. స్థూలమైన మరియు సూక్ష్మమైన శక్తులన్నీ ఎంతగా కంట్రోల్లో ఉండాలంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో దాన్ని కార్యములో వినియోగించాలి. స్లోగన్: జ్ఞాని ఆత్మలైన పిల్లల్లో క్రోధము ఉన్నట్లయితే దాని ద్వారా తండ్రి పేరుకు గ్లాని జరుగుతుంది. ఓం శాంతి.